ఈ పెద్ద మనిషి చేసిన కామెంట్స్ వింటే మీకు కూడా కంపరం ఎక్కుతుంది. బాధ్యత గల జర్నలిస్ట్ అయి ఉండి ఒక ప్రాంతాన్ని ఉద్దేశించి అంత నీచంగా కామెంట్స్ ఎలా చేయబుద్దేది? అసలు మీరు ఎలా జర్నలిస్ట్ అయ్యారు, లేదా ఇంకేమైనా దరిద్రమైన పని చేసేసి ఆ పొజిషన్లోకి వచ్చారో నాకు తెలియదు, కానీ ఎక్కడ దొరికితే అక్కడ చిత కొట్టాలనే మాట మాట్లాడుతున్నారు. ఆయన క్షమాపణలు కాదు, ఇంకా ఏం చేసినా కూడా తక్కువే. హలో ఫ్రెండ్స్, నేను రాజు గారు. వీళ్ళు సీనియర్ జర్నలిస్ట్లా లేకపోతే బ్రోకర్లా? టీవీ డిబేట్స్లలో ఏం మాట్లాడుతున్నారు? సభ్య సమాజం తలదించుకునే మాటలు మాట్లాడే వాళ్ళను సీనియర్ జర్నలిస్ట్ అంటారా? ఈ పెద్ద మనిషి చేసిన కామెంట్స్ వింటే మీకు కూడా కంపరం ఎక్కుతుంది. నా నోటితోని ఆ దరిద్రాన్ని నేను చెప్పలేను, కానీ ఒకసారి ఆ వీడియో ప్లే చేస్తాను, చేసిన తర్వాత మాట్లాడుకుందాం. పైన ఉంటుంది ఇది ఇంద్రలోకం, అది ఇంకోటి కావచ్చు. అక్కడ దాన్ని తీసుకొచ్చి ఇక్కడ ఈ వేశ్యలకు రాజధానిగా మారిన ఈ అమరావతిని బాగోదేమో, మరి అట్లా అంటే బాగోదేమో. మళ్ళీ మీ మీద ఆంధ్రప్రదేశ్ అనేది ఈ రోజున ఈ సెక్స్ వర్కర్లకు అగ్రస్థానంలో ఉంది. కానీ ఆ ఎక్కువ మంది సెక్స్ వర్కర్లు ఎక్కడున్నారంటే అమరావతి చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్నారు. విన్నారు కదా, ఈ కామెంట్ చేసిన వ్యక్తి పేరు కృష్ణంరాజు, సీనియర్ జర్నలిస్ట్. ఇది సాక్షి టీవీలో జరిగిన డిబేట్. కొమ్మినేని శ్రీనివాస్ ఉన్నాడంటే మీరు అర్థం చేసుకోండి, అది సాక్షికి సంబంధించిన డిబేట్ అని మీకు అర్థమవుతుంది. ఎంత నిజమైన కామెంట్! బాధ్యత గల జర్నలిస్ట్ అయి ఉండి ఒక ప్రాంతాన్ని ఉద్దేశించి అంత నీచంగా కామెంట్స్ ఎలా చేయబుద్దేది? ఆయన చేశాడు. ఆ వెంటనే కొమ్మినేని శ్రీనివాస్, ఆ టీవీ డిబేట్ నిర్వహిస్తున్న వ్యక్తి ఏం మాట్లాడాలి? లేదు, అలా మీరు మాట్లాడకూడదు, చాలా తప్పు, ఆ మాటను వెనక్కి తీసుకోండి అని చెప్పాలి కదా. కాదు, ఆయన ఏమంటున్నాడు ఒకసారి మళ్ళీ ప్లే చేస్తారు, వినండి. పైన ఉంటుంది ఇది ఇంద్రలోకం, అది ఇంకోటి కావచ్చు. అక్కడ దాన్ని తీసుకొచ్చి ఇక్కడ ఈ వేశ్యలకు రాజధానిగా మారిన ఈ అమరావతిని బాగోదేమో, మరి అట్లా అంటే బాగోదేమో. మళ్ళీ మీ మీద ఆంధ్రప్రదేశ్ అనేది ఈ రోజున ఆయన ఏమంటున్నాడు విన్నారు కదా. మీరు అలా మాట్లాడకండి, అలా మాట్లాడితే మిమ్మల్ని టార్గెట్ చేసుకుంటారు కొంతమంది అంటున్నాడు. అంటే అతను మాట్లాడింది చాలా నీచమైన చండాలమైన మాట అని తెలిసి కూడా మిమ్మల్ని టార్గెట్ చేసుకుంటారు జనాలు అని మాట్లాడుతున్నాడే తప్పితే మీరు చేసింది తప్పు, మీరు మాట్లాడింది రాంగ్ వర్డ్, అలా మాట్లాడకూడదు, వెనక్కి తీసుకుంటూ అంటున్నాడా? లేదు. అసలు మీరు ఎలా జర్నలిస్ట్ అయ్యారు, లేదా ఇంకేమైనా దరిద్రమైన పని చేసేసి ఆ పొజిషన్లోకి వచ్చారో నాకు తెలియదు, కానీ వీళ్ళు జర్నలిజం అనే పదానికి అర్హులు కానే కాదు. ఇప్పుడు ఈ కృష్ణంరాజు చేసిన కామెంట్ పైన తీవ్రంగా స్పందిస్తున్నారు జనాలు, ముఖ్యంగా అమరావతి ప్రాంత వాసులైతే ఎక్కడ దొరికితే అక్కడ చిత కొట్టాలనే మాట మాట్లాడుతున్నారు. అయితే ఈ డిబేట్ ఎందుకు పెట్టాల్సి వచ్చిందంటే, మొన్న నారా చంద్రబాబు నాయుడు గారు అమరావతి దేవతల రాజధాని అని మాట్లాడారు. దానికి కౌంటర్గా పెట్టిన డిబేటే ఇది. అయితే అది దేవతల రాజధాని కాదు, అది వేశ్యల రాజధాని అనే ఒక నీచమైన పదజాలం వాడాడు. అది తప్పదు, చెప్పకూడదు, కానీ మీకు అర్థం కావాలి కదా, అలాంటి పదం వాడాడు. అయితే ఆ పదం వాడిన తర్వాత నాకు అనిపించింది, అసలు నువ్వు మనిషివేనా, నువ్వు ఆ కడుపుకు అన్నం తింటున్నావా లేక ఇంకేమైనా తింటున్నావా అనిపించింది. అయితే ఈ అమరావతి చుట్టుపక్కల ప్రాంతాల్లో చాలామంది అలాంటి వాళ్ళే ఉన్నారంట. అమరావతి చుట్టుపక్కల ప్రాంతాలు ఏమున్నాయి? మంగళగిరి, విజయవాడ, గుంటూరు, అలాగే తాడేపల్లి, జగన్మోహన్ రెడ్డి ఉండే ప్యాలెస్ తాడేపల్లిలోనే ఉంది. అంతేకాకుండా అటు మచిలీపట్నం కూడా ఉంది. అయితే ఈ అమరావతి చుట్టుపక్కల ప్రాంతాల్లో వాళ్ళే ఉంటారంట. ఈ మాట మాట్లాడుతూ ఉంటే ఎంత కంపరం ఎక్కుతుంది. అసలు జనాల మనోభావాలు దెబ్బతీసినట్టుగా లేదు? మీకు అనిపించట్లేదు? జనాల మనోభావాలు దెబ్బతీసి ఇలాంటి కామెంట్ చేసే వాళ్ళని మనం ఏ విధంగా చూడాలి ఒకసారి అర్థం చేసుకోండి. మళ్ళీ ఆ కామెంట్ పైన ఆయన వెనక్కి తగ్గుతున్నాడు అంటే లేదు. ముఖ్యంగా ఇంకో మాట మాట్లాడతాడు ఏంటంటే, ఆంధ్రప్రదేశ్లో ఈ వర్కర్లు ఎక్కువగా ఉన్నారంట, అగ్రస్థానంలో ఉందంట ఆంధ్రప్రదేశ్. అసలు ఎలా మాట్లాడబుద్ధి అయిందా నీకు? ఇంత నీచంగా దిగజారిపోతున్నారు ఈ వైఎస్ఆర్సీపీకి అనుకూలంగా ఉండే సమూహం మొత్తం. అటు కార్యకర్తలు అదే తంతు, నాయకులది అదే తంతు, ఆఖరికి ఆ పార్టీకి మద్దతుగా మాట్లాడే జర్నలిస్టులది కూడా అదే తంతు. అయితే ఎలానయ్యా మీరు మారేది? ఇప్పటికే మిమ్మల్ని 11 స్థానాలకు పరిమితం చేసినాక కూడా మీకు బుద్ధి, సిగ్గు, శరం ఏది రాకుండా ఇంకా మిమ్మల్ని సపోర్ట్ చేసే జర్నలిస్టులు కూడా ఇలాంటి నీచమైన పదజాలం మాట్లాడుతూ ఉంటే నిజంగా దీనిపైన తీవ్రంగా స్పందిస్తున్నారు. ఒకవైపు అమరావతి చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్నటువంటి జనాలతో పాటు ప్రతి ఒక్కడికి ఆ అమరావతి చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉండే
ఆ జనాలందరికీ కూడా నిజంగా చాలా ఇబ్బంది కలిగించే మాట. వాళ్ళ మనోభావాలు దెబ్బతింటాయి. ఆ ప్లేస్లో ఉన్నటువంటి ఇప్పుడు తాడేపల్లి ప్యాలెస్ ఏ ప్రాంతంలో ఉంది? అమరావతి చుట్టుపక్కల ప్రాంతాల్లోనే ఉంది కదా తాడేపల్లి. మరి జగన్మోహన్ రెడ్డి గారికి కూడా వర్తిస్తుంది కదా, అలాగే విజయవాడ వాసులకు వర్తిస్తుంది కదా. ఇలా ఆ ప్రాంత చుట్టుపక్కల ఉండే ప్రతి ఒక్కరికి కూడా వర్తిస్తూ ఉంటే వాళ్ళ మనోభావాలు దెబ్బతిన్నాయా? దీనికి ఆయన క్షమాపణలు కాదు, ఇంకా ఏం చేసినా కూడా తక్కువే. అందుకే పెద్ద ఎత్తున ఇది వైరల్ అవుతుంది. దీన్ని సామాన్య ప్రజలు కూడా ఖండిస్తున్నారు. నాట్ ఓన్లీ అమరావతి చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉండే జనాలే కాదు, ఆంధ్రప్రదేశ్లో ఉండే జనాలే కాదు, తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ప్రతి ఒక్కరు కూడా విని చిరాకు పడుతున్నారు, ఇబ్బంది పడుతున్నారు. అయ్యా కృష్ణంరాజు గారు, మీరు జర్నలిస్టు, మీరు సీనియర్ జర్నలిస్టు, చాలా కాలం నుంచి జర్నలిస్ట్గా పనిచేస్తున్నారు, పత్రిక కూడా నడిపినట్లుగా తెలుసు. మరి ఇంత అనుభవం ఉన్న మీరు ఒక జర్నలిస్ట్ అయి ఉండి, ఒక సమాజంలో బాధ్యత కలిగిన వ్యక్తి అయి ఉండి ఆ మాటలు ఏంటండి? నిజంగా మీరు నలుగురికి దిశానిర్దేశం చేయాల్సిన వ్యక్తులు, అలాంటి వ్యక్తులు దిగజారిపోయి మీరు ఇంత దరిద్రంగా నీచంగా మాట్లాడుతూ ఉంటే మిమ్మల్ని ఏ విధంగా చూడాలి జనాలు? కనీసం మీ మీ ఇంట్లో కుటుంబ సభ్యులైనటువంటి మీ పిల్లలు, మనవన్లు, మనవరాళ్ళు వాళ్ళైనా సిగ్గుపడతారు ఇలాంటి మాటల్ని మాట్లాడుతూ ఉంటే. ఆ జనాలు నా మీద ఉమ్మేస్తారు ఈ మాట మాట్లాడతానే, కనీస జ్ఞానం కూడా లేకుండా మీరు సోయి లేకుండా మాట్లాడితే ఏమనాలి మిమ్మల్ని?